యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మా మంచి కాపరి నీకే వందనాలు 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 వందనాలు. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వ జగత్ రక్షకుడా నీకే కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నావు తండ్రి. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో
సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే అడుగబడినందున నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే నా చదువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే అడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తమోచే అడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే అడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే అడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే అడుగబడినందున నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే
శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే. నాచను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే. నాచను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును. ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మరితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే.
నా చనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. అవును ప్రభువా, ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక కారణాన్ని బట్టి 2015 సంవత్సరంలోనే రాలిపోవలసిన నా జీవితాన్ని అయ్యా నీ కృపను బట్టి పట్టుకున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సొచ్చుగా మార్చుకున్నావయ్యా, నీ రక్తంలో కడిగి. దేవా ఇదిగో తండ్రి నీ ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని కోరుకున్నావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ చేతిలో పనివానిగా దేవ మమ్మల్ని చేసుకున్నావు. నీ కృతజ్ఞతాస్తుతులు. శాపగ్రస్తమైన బ్రతుకులను దేవా ఇదిగో శాపగ్రస్తమైన బ్రతుకులను కాస్తా నీ కృపను బట్టి ఉజ్వల బ్రతుకులుగా అయ్యా ఇదిగో తండ్రి వెలుగు సంబంధమైన జీవితాలుగా బ్రతుకులుగా మార్చిన యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలతో కూడిన ఆరాధన నీకు సమర్పిస్తుంది. ఇదిగో తండ్రి ఇప్పుడు చిన్నపాటి ఆరాధన నీ పాద పద్మలు సమర్పించుకుంటున్నాం. నీ సన్నిధిని ప్రత్యక్షతను అపేక్షిస్తున్నాం ప్రభువా. నీ మహా ఉచిత కృపను బట్టి 2026 సంవత్సరమును దయాకిరీటం మాకు ఇచ్చారు. ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ఈ చివరి ఆదివారం కూడా నీ ఎదుట ఉండటానికి కృపనిచ్చారు అయ్యా. ఇక ముందు కాలం కూడా మీ కృప ఇచ్చారు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ముందున్న సమయంలో వాక్యోపదేశం ద్వారా నాతో మీరు మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తమే బయలుపరచండి. మా అందరికి వినగల చెవి, గ్రహించగల మనసు, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని కూడా మాకు దయచేయండి. శిష్యునికి దగ్గర చెవి, మనసును కూడా ఇచ్చి నేర్చుకునే మనసునిచ్చి శిష్యులైన సేవకగణముగా అయా తీర్చిదిద్దబడినట్లుగా నిత్యత్వం చేరు పర్యాంత వరకు నీ పాద సన్నిధిలోని శిష్యరికం చేసే భాగ్యం కూడా కలుగునట్లుగా కృపనివ్వమని, లేఖనపు కాంతిలో నుంచి మా అందరితో ఏం మాట్లాడాలనుకున్నావో ఆ నీ మనసులో నిర్ణయించుకున్న సంగతులన్నీ మా అందరికి తేటగా తెలియపరచమని, ఆ మాటలు జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని నామాన్ని ఘనపరుచుకోవటానికి, నీవు చెప్పినట్లుగా అడుగులు వేయటానికి, నీ పోలికగా మార్చబడటానికి, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందినట్లుగా, నీవు పొందినటువంటి ఆ మహిమకు సమానమైన మహిమ మేము కూడా దేవ పొందుకొనున్నట్లుగా మా అందరితో మాట్లాడమని, నీ కార్యములు జరిగించమని, చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి ఆరాధన మీ పాదాలకు సమర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరచుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. నేను చదువుతున్నాను. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితినందుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఆ లేఖనాన్ని విరవండి. నాతో అందరితో మీరు సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాటి దూతలు కానీ కొంతమంది విగ్రహాల ముందు కూర్చొని అయా వాటి ఎదుట ఏదేదో చేస్తూ ఉన్నారు. వాటి యొక్క ప్రభావం కానీ, చిల్లంగి బాలమణి చాతబడి క్షుద్రపులని వాటి యొక్క తీవ్రత కానీ, కర్ణ పిశాచాలు కానీ, కాశ్మోర దెయ్యాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను.
ఇప్పుడే నీ నోట నుంచి వస్తున్న అగ్నితో, నీ నోట నుంచి వస్తున్న రెండంచుల వాడి అయిన అగ్ని ఖడ్గముతో అవి లయమైపోవును గాక, వాటి ప్రభావం కూడా లయమైపోవును గాక. దేవా, నా చుట్టూరు మా చుట్టూరు ఈ స్థలము, ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న నీ బిడ్డల చుట్టూరు కూడా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నిత్యము నీ కనుదృష్టి, ముఖ కాంతి, తేజోమాన వెలుగు ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి మమ్మల్ని అందరిని కమ్మేలా చేసి సమస్తమును కమ్మునుగాక. అయా, మీరే ఈ చేతి నీడలో నన్ను మమ్మల్ని దాచిపెట్టి నీ మహిమే గాని ఈ సమస్తంపై, నాపై, మాపై ఆవరింపచేసి మా ఎద్దకు దిగిరండి అయ్యా. ఈ స్థలాన్ని, ప్రాంతాన్ని సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడివై నువ్వు ఉండు. నీ బలమైన సన్నిధి ప్రభావం చేత ఈ ప్రాంతం, ఈ స్థలం అంతటి నింపండి. నీలోంచి ప్రభావం నలుదిక్కులకు వేస్తున్నాములో ప్రబలిలి వెళ్ళునుగాక. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే మా చుట్టూ మాతో మాట్లాడండి. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించి సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి ఈ పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. ఇర్మియా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు ఇవ్వమని. అపోస్తుల కార్యం 4:20-31 ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచి. 81వ కీర్తన 10 రెండో భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచి. నీవే నాతో మాతో మాట్లాడమని, నీ చిత్తం బహు స్పష్టంగా బయలుపరచమని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని వాక్యాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ ఈ సమాజాన్ని, ప్రాంత ప్రజలను, పసివారిని, కరెంటు, వాతావరణం సమస్తాన్ని చేతులకు అప్పజెప్పు. యేసు నామములో నీ భయము, నీ ఆత్మ ఈ ప్రాంతంలో ఉండునుగాక. గొప్ప కార్యాలు జరిగించండి. చీకటి అంధకార శక్తుల మాదిరి క్రియల నుంచి కూడా విగ్రహ సంబంధించిన ఆ పూజల ఎఫెక్ట్ ఏ కుటుంబాలు, ఏ వ్యక్తుల మీద ఉన్న పేర్లు బట్టి ఎట్లున్న ఏసునాటి బంధకాల నుంచి ఇప్పుడే ప్రతి ఒక్కరికి ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. మరణము నీ కృపను బట్టి తప్పించబడునుగాక. మరణ పాశములు, పాతాళ పాశములు, కట్లు అవి తగలబడిపోవునుగాక. ఏసున్నా ఈ కార్యములు జరిగించున్నాను. దుష్టుడు, వాడి దురాత్మ, వాడి దోతల ఆగడాలు, ఆ కీడు శోధనంతా యేసునామములో బంధకాలు తెగిపోవునుగాక, విడుదల కలుగునుగాక. అవన్నిటిని యేసునామములో నీవిచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను. కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని యేసునామములో ఇదిగో తండ్రి వినికిడి కోసం ప్రార్థిస్తా ఉన్నారు. ఇప్పుడే యేసునామములో వినికిడి వచ్చునుగాక, కలుగునుగాక. నోటి మాట స్పష్టంగా యేసునామములో కలుగునుగాక, వచ్చునుగాక. ఈ ఆత్మకార్యములు జరిగించమని సంతానం కోసం మొరపెడుతున్నారు. యేసునామములో ఇప్పుడే నీ కృపను బట్టి గర్భం వారు దాల్చునుగాక. అయా, గర్భం కలిగి దేవా నీ కృపలో ఆశీర్వదించబడునుగాక, హర్షించునుగాక. నీకు కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించుదురుగాక. కార్యము జరిగించి నీ చిత్తము నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన, అలాగే నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడో మనకు అందరికీ బాగా తెలుసు. అనేక పర్యాలు ఇదే అధ్యాయంలో నుంచి అనేక వచనాల ఆధారంగా చాలా వర్తమానాలు, దేవుడు అందించిన సందేశాలు విన్నాం. మనం విన్నారు కూడా మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మళ్ళొక్క మారు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి ఈ లేఖనాన్ని దేవుడు
మనకి మూలవాక్యంగా అంటే ల్యాండింగ్ పాయింట్ కోసం దేవుడు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఐగుప్తులో బహు శ్రమలు వేదనలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు కనపడతారు ఆ పై అధ్యాయం చివరి వచనాల్లో. ఆ మొరలట దేవుని సన్నిధికి చేరాయని చెప్పని రాయబడుతుంది. ఇజ్రాయేలీ యొక్క రక్షణ కోసం అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటను బట్టి అబ్రహాముకు ఒక మాట ఇచ్చాడు, 4వ తరం వారు ప్రజలని నేను అక్కడి నుంచి బయటకు తెస్తాను అని. అంటే ఒక తెగనైనా ఒక వ్యక్తినైనా దేవుడు శిక్షించడానికి కొంత సమయం ఇచ్చాడు. అక్కడ మనం అనుకోవచ్చు, మనం ఎంత మిడియాల పోకడలు పోతున్నా లేదంటే మిడియాలంగా బ్రతుకుతున్నా నాకేం కావట్లేదు అనుకోవచ్చు మనం. కానీ నిన్నైనా నన్నైనా ఇంకెవరినైనా సరే దైవ చిత్తానికి వేరుగా బ్రతుకుతున్న వారిని శిక్షించడానికి, సమాజాన్నైనా సరే, దేశాన్నైనా సరే, ఓ ప్రాంతాన్నైనా సరే, ఒక తెగ ప్రజలనైనా సరే చంపాలి లేదంటే శిక్షించాలనుకున్న దానికి, లేదంటే ఒక ప్రాంతాన్ని నాశనం చేయాలనుకునే దానికి కూడా ఒక టైం ఉంది. ఆ టైం దాకా దేవుడు ఓపిక పడతాడు, అవకాశం ఇస్తూ ఉంటారు. త్రియేక దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈ రోజైనా మార్చుకుంటారు బ్రతుకు, ఈ రోజైనా పద్ధతులు మార్చుకుంటారు, ఈ రోజుకైనా ఈ సమాజం సరిచేయబడుతుంది. ఓ దేశమైనా, సమాజమైనా, ఓ ప్రాంతమైనా, భూమైనా శపించబడటానికి కారణం ఎవరంటే మానవుడే. ఎవరు? శపించబడటానికి, శ్రమలు అనుభవించడానికి కారణము, ఆ భూమి పంట పండకపోవటానికి కూడా కారణం మానవుడే. తను చేసిన దుర్మార్గపు చర్యలు, తను చేసిన దేవునికి నచ్చనటువంటి పాపం, ఆజ్ఞ అతిక్రమం అనే దోషం, ఈ కారణాలను బట్టే దేవుడు ఆ సమాజాలను తెగులుకు అప్పజెప్పాడు. అలాగనే ఆ పంట భూములను పండకుండా ఎండిపోయేలా చేశాడు. ఆ సమాజాలని తుడిచిపెట్టడానికి కూడా కొంత సమయం ఓపిక పట్టాడు. ఆ కోణంలోనే ఆదికాండం 15వ అధ్యాయం చూస్తే అక్కడ రాసి ఉంటుంది. నేను రాసిందో చూద్దారండి. మరొకసారి చెప్తానంటే ఇదేదో మళ్ళీ రెండోసారి ఎవరికో వార్నింగ్ పడుతుంది అనుకుంటున్నాను. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఒక మారు పలకగా నాకు రెండో మారు కూడా వినపడదు అన్నాడు. 2 సార్లు చెప్పాడంటే అది అర్జెంటుగా చేయాలని దేవుడు లేఖనం ప్రకారము బైబిల్ పండితులు చెప్తున్నటువంటి మాట, దేవుడు కూడా చెబుతున్న మాట. సొలొమోన్ ఎన్నిసార్లు దేవుడు గద్దించాడు? 2 సార్లు ప్రత్యక్షమై దర్శనం ముందు ఆయన ప్రత్యక్షమై సొలొమోను దారి తప్పుతున్నావు, సొలొమోను దారి తప్పుతుంటే పెడచేని పెట్టాడు. తర్వాత 3 లేదా 4 తరాలకు శాపాన్ని తెచ్చిపెట్టిపోయాడు ఆయన. నాకు అది బాగా గుర్తు, భయం అనమాట. 1-2 సార్లు దేవుడు చెప్పాడంటే వెంటనే సరి చేసుకోవాలి లేదా చెయ్యాలనేది ప్రభు కృపను బట్టి నాకు గ్రహింపిచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. రండి చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయంలో అక్కడ రాసి ఉండదు చూడండి. 15వ వచనమే చూడండి. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు అన్నాడు. తర్వాత మంచి వృద్ధాప్యం మందు పాతి పెడదాం అంటారు. బాగుంది. 16వ వచనం చూడండి. అమోరీయుల యొక్క అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. 4వ తరం అంటే నిర్గమాకాండము లెక్కల ప్రకారము 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇజ్రాయిలు బహు కఠినమైన మొర పెట్టారంట. మొర అంటే తీవ్ర స్థాయిది. అది ఇక మూలగటమైనా మొర పెట్టడమైనా ఇక ఎంతో దుఃఖం ఎక్కువైపోతే ఇక ఎంత శ్రమను బట్ట పరిస్థితులను బట్ట మొర పెడతారు. మూలగటం కూడా ఉంది. ఇవన్నీ మొరపెట్టుట, మూలుగుట అనేది ఒక రకమైన కేటగిరీ. అప్పు. ఏ అప్పు? ఉన్న అప్పులు కాదు, చాలా హై స్థాయిలో ఉన్నటువంటి వేదన అని అర్థం. అంత వెట్టి చాకిరిని బట్టి మొరపెట్టారు. దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు, ఎంతకాలం నా మీద ఆనుకుంటారు అని. మన జీవితాలు ఏదైనా ఒక విషయం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నప్పుడు, ఫలాన్ని కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నిన్ను మొదటిగా పరీక్షించుకుంటాడు. నీకు ఇవ్వాలనుకున్నది శ్రేష్టమే,
దానికి తగ్గట్టుగా నువ్వు కూడా రెడీ అవ్వాలి. ఎలా అవ్వాలి? ఫంక్షన్కి పోతున్నప్పుడు రెడీ అయినట్టు కాదు, బజారుకు పోతుంటే రెడీ అయినట్టు కాదు, హాస్పిటల్కి పోదాం అంటే రెడీ అయినట్టు కాదు, ఇది మందిరానికి పోదాం అంటే రెడీ అయినట్టు కాదు. ఏది ఏమైనా నా ప్రభు నాకు ఇస్తానన్నాడు కాబట్టి నేను నమ్ముతున్నా. ఆయన ఎంతకు సమయమైనా తీసుకొని నేను మాత్రం ఆయన గుర్తు చేస్తానే ఉంటా. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు చేస్తున్న పని అదే. అయ్యా, మా పితృడైన అబ్రహాంకు ఒక మాట ఇచ్చావు, 4వ తరం వారిని బయటకు 4వ తరం వారు ఈ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకువెళ్ళబడతారు అని చెప్పని మా పితృడైన అబ్రహాంకు, మా తాత అనుకోవచ్చు వాళ్ళు ఒకవేళ. మరి అబ్రహాం గారికి ఒక మాట ఇచ్చావు ప్రభువా, మరి నువ్వు దాన్ని నువ్వు కదిలి రాయా, కార్యం జరిగించు, మరి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళడానికి నువ్వు కోరుకున్న నాయకుడు ఎవరు? మాకు సహాయం చేయ ప్రభు అని మొరపెడుతూ ఉన్నారు. ఈ మొరపెట్టేదానికి అక్కడ అమోరీల యొక్క అక్రమం విస్తరించడానికి కూడా లింక్ అయి ఉంది వ్యవహారం. నువ్వు ఎప్పుడైతే దుర్మార్గంగా బ్రతుకుతున్నా, నాకేం కావట్లేదు, ఏం జరగట్లేదు, ఐఆమ్ సేఫ్, అంతా బాగుంది వ్యవహారం అనుకోవచ్చు. నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నావని బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడున్నావు? ప్రమాదపు అంచుల్లో ఉన్నావని బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంది ప్రమాదపు అంచుల్లో ఉండటం ఏంది? మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, దేవుని భక్తి చేస్తున్నాం కదా, మేము అది కదా ఇది కదా అంటే ప్రభు అంటాడు, ఆపు, ఇంక నువ్వు నీ నాటకాలన్నీ ఆపేసి అవన్నీ కాదులే కానీ అని చెప్పానని ప్రభు అంటాడు, వేషధారి నువ్వు 2 రకాలుగా ఉన్నావు. ఎలా ఉన్నావు? నువ్వు 2 రకాలుగా ఉన్నావు. అయితే అటన్నా ఉండు, లేదా ఇటన్నా ఉండు. 2 రకాలుగా ఉండమాక. భక్తి జీవితం విషయంలో అయినా, దాంపత్య జీవితం విషయంలో ఒక భర్తగా అయితే 2 రకాలుగా ఉండమాక, నీకే ప్రమాదం. ఒక భార్యగా అయితే నువ్వు 2 రకాలుగా ఉండమాక, నీకే ప్రమాదం. తల్లిగా అయితే 2 రకాలుగా ఉండమాక, ఒక రకంగానే ఉండు, నీకే, లేదంటే నీకు ప్రమాదమే. ఓ తండ్రిగా ఉంటే నువ్వు 2 రకాలుగా ఉండమాక, ఒకటే తీరుగా ఉండు. దైవజనుడు అయినా సరే నువ్వు 2 రకాలుగా ఉండమాక, సంఘం పాడైపోద్ది, దేవుని మహా ఉగ్రత వచ్చి నీ మీద పడుతుంది. ఏలి తన పిల్లలు చేస్తున్న పొరపాటు తెలిసి కూడా ఖండించలేదు. మందిరానికి వస్తున్నటువంటి కన్యకలైన ఆడపిల్లలను, పెండ్లను శారీరకంగా పాడు చేస్తున్నారు వాళ్ళు. ఆ పాడు పని చేస్తున్న పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి గద్దించకుండా యాజకత్వం చేస్తానే ఉన్నాడు. దేవుడు చూశాడు ఏలి పనికిరాడు, ఏలి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పనికిరారని ఆ ఏలి దగ్గరే నమ్మకంగా పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలును ఎంచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సమూయేలుకే చెప్పాడు, ఏలికి కూడా చెప్పలా. ఇజ్రాయేలీలో నేను చేయబోతున్న కార్యం ఇంత భయంకరంగా ఉంటుంది, విన్న వారి చెవులు గింగురమంటాయంట, అంత ఘోరంగా ఉంటుంది కీడు అని సమూయేలుకు చెప్పాడు. ఏలీకి అర్థమైంది దేవుడు ఏదో చెప్పాడని. మరుగు చేయకుండా సంగతి అంతా నాకు చెప్పు, లేదంటే అంతకు రెట్టింపు కీడు నీకు వచ్చుద్ది, నీ కుటుంబానికి వచ్చుద్ది అన్నాడు ఏలి. వెంటనే మరుగు చేయకుండా భయపడతని మొత్తం చెప్పాడు. ఏలి మాత్రం ఈ విషయంలో యథార్థవంతుడు. ఈ ఒక్క విషయంలో, ఏ విషయంలో అంటే బయలుపరిచింది యెహోవాయేనో, ఆయన చిత్తము చొప్పున జరుగుగాకని వదిలేశాడు. అంటే ఇంకా దేవుడి చేతిలో పడటానికి, ఆయన శిక్షించడానికి, ఆ శాపమేంటో అనుభవించడానికి పూర్తిగా రాజీ పడి, ఇష్టపడి దేవునికి అప్పచెప్పేసుకున్నాడు. ఈ ఒక్క విషయంలో యథార్థత ఉంది ఏలీలో. 2 రకాలుగా ఉండగాకు దైవజనుడా, 2 రకాలు ఉంటే నీకే ప్రమాదం. అపవాదికి నువ్వు చోటు ఇచ్చావు. 2 రకాలుగా ఉండమాక, నువ్వు ఒకటే రకంగా ఉండాల. నువ్వు సత్య సంబంధిగానే బ్రతుకు.
లేదు బలహీనతల చేత ఉన్నటువంటి బలహీనమైన ప్రసంగాలు, కొన్ని దిద్దుబాటు చేసుకోకుండా కొన్ని విషయాలు రాజీపడి భక్తి సాధన చేస్తున్నావా, సేవ చేస్తున్నావా, చేసుకో. తీర్పు దినాన్ని నీకు మాత్రం ఆ రోజు గద్దింపు ఉంటుంది, అందరు ఎదుట సిగ్గుపడాల్సి వస్తుంది. ప్రభు ఇంకా కోప్పడితే ఇక ఎక్కడుంటావో చెప్పలేము. ఆయన చిత్తమైతే నిత్యత్వంలో ఎక్కడో నీ కళ్ళ ముందు నీ దగ్గర పెరిగిన వాళ్ళేమో ఉన్నత స్థాయిలో ఉంటారు, వధువులో గౌరవప్రదంగా. నువ్వు మాత్రం పోయి ఎక్కడో పాలేరు పని ఏదో చేసుకుంటా ఉంటారు. మా పాస్టర్ గారేగా వాక్యం చెప్పింది, ఏది పాస్టర్ గారు ఏడున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలి. అది ఒకరోజు 2 రోజులు కాదు, యుగ యుగాలు ఆ బ్రతుకుంటుంది. దానికి నువ్వు రాజీ పడితే ఇక ఆ బ్రతికే దొరుకుద్ది. దేనికి? యెజబెల్ అనే దురాత్మకు అది తన దాసులను మోసపరచుటకు నడుము బిగించింది. ఈరోజు అంతా అదే జరుగుతుంది. అయ్యా దిద్దుకంటే వాడు చెప్పేది ఏంది నాకు, అయ్యా 30 years ఇండస్ట్రీ ఏంది, 30 సంవత్సరాలను సేవ చేస్తున్నా నేను, నిన్నగాక మొన్నొచ్చి నాకు చెబుతాడు నీతి కబుర్లు అంటే, ఆ రోజు అసలు కబుర్లు చెబుతాడు యేసయ్య. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నా కడుపున పుట్టినటువంటి నా కుమార్తె, నా కుమారుడే అమ్మా ఇది సరికాదు, నాన్న ఇది సరికాదు అని చెబుతా ఉంటే, సేవకుడువో సేవకురాలు చెబుతున్నారు నీ పిల్లలే, రక్షణ పొందకపోయినా సర్వసంపూర్ణ సత్యమేంటో కొంచెం అవగాహన వచ్చింది. చెబుతున్నప్పుడు లేఖన కాంచులు ఇది కరెక్ట్ కాదని చూపిస్తున్నప్పుడు దిద్దుకోవాలి, లేదంటే నీకే ప్రమాదం. 2 రకాలుగా ఉండమాక. 2 రకాలుగా ఉంటే నీకు ప్రమాదం. నువ్వు భార్యవైనా, యవనస్తుడువైనా, భర్తవైనా, అత్తవైనా, మావైనా, ఏది అమ్మమ్మవైనా, తాతవైనా, నాయనమ్మైనా, తాతైనా, పెదనానో, పెద్దమ్మో, చిన్నమ్మో, బాబాయో, మేనచ్చో, మేనమ్మో, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలైనా, నువ్వు ఎవరివైనా సరే, అధికారివైనా, రాజకీయ నాయకుడివైనా, ఏంది నువ్వు ఎవరివైనా సరే, ఒక సంఘ పెద్ద అయినా, పరిచారకులైన, విశ్వాసులైనా, ఆడగూతురువైన మగవాళ్ళ ఈ కేటగిరీలో ఎవరుగా ఎక్కడ నువ్వు ఏ బాధ్యతలు స్వీకరించి చేస్తున్నా 2 రకాలుగా ఉండమాక. అది నీకు ప్రమాదం. నీకు ప్రమాదం. సంఘం ఎదుట ఒక రకంగాను, సంఘం బయట ఇంకొక రకంగా. అది నీకు ప్రమాదం. వాస్తవం ఇది. రహస్యమందు ఎలా ఉంటున్నావు, బాహాటంగా బయట కూడా అంతే ఉండు. ఏంది లోపల ఒక రకంగాను, హృదయాంతరంగంలో ఒక రకంగా. లోపలంటే ఇంట్లో ఎవరు చూడనప్పుడు ఇంట్లో ఒక రకంగాను, హృదయంలో ఒక రకంగాను, సభ్య సమాజం ఎదుట ఒక రకంగాను, బంధువులు ఎదుట ఒక రకంగాను, అలాగనే సంఘం ఎదుట ఒక రకంగాను, నీ తోటి విశ్వాసులు ఎదుట ఒక రకంగాను, దైవజనురాలు ఎదుట ఒక రకంగాను. ఒకవేళ నీకు సేవక సంఖ్య పెరిగుంటే, సంఖ్యగా సేవకులు అనేక మంది నీకు ఇచ్చాడంటే సంతోషం. వారి ముందు ఒకలాగా, వారి వెనకాల ఇంకొక రకంగా నువ్వు బ్రతకమాక. అది నీకు ప్రమాదం, నీ సేవకు ప్రమాదం, నీ కుటుంబానికి ప్రమాదం, ఏంది నీ దాంపత్య జీవితానికి ప్రమాదం, నీ పిల్లలకు ప్రమాదం, నీ భర్తకి, ఎవరికైనా సరే ప్రమాదమే. అది. మరి ఎలా ఉండాలి? ఉంటే యథార్థంగా, లోపలైనా బయటైనా ఎప్పుడైనా ఒకటే రీతిగా ఉండు. నువ్వు నీ మాట అంతే ఉంచుకో, నీ ప్రవర్తన అంతే ఉంచుకో. ఒకవేళ నీకు కొంతమంది దూరం అవ్వచ్చు, దూరం అయిపోయినా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు మాత్రం తరగవు, తక్కువ కావు. నా ప్రభు ఆ ఉన్న కొద్ది సంఖ్యనే వాడుకొని నీకు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అంతే ఉంచుతాడు. ఏది కూడా కొరత పెట్టడు, కోత పెట్టడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, దేవుడు చెప్పినట్టుగా బ్రతకటం మొదలు పెడతావో, అప్పుడు కొన్ని విషయాలు నీకు వ్యతిరేకతలు ఉంటాయి. సద్భక్తి చేయనుద్దేశించు వానికి హింసలు విస్తరిస్తాయని రాసింది తిమోతి పత్రికలో. ఏ పత్రికలో? తిమోతి పత్రికలో. చూడండి, ఆ మాట చూడండి. మొదటి తిమోతే, 2 తిమోతే 12వ వచనమే ముందు, 3వ అధ్యాయము 12వ వచనము. రెండు తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, ఆడ ఏం రాసి ఉంది?
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు హింస పొందుదురు. అది అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు. సరే, నిన్నటిదాకా వీడు కరెక్ట్ అనుకున్నారు ఈ సేవకుడు వాడని అంటారు. అన్నా సరే, నువ్వు సైలెంట్గా ఉండు, మిగతా వ్యవహారం అంతా దేవుడు చూసుకుంటాడు. నిజం. అట్ట నోరు జారి తొందరపడి వ్యవహారం చేసిన వాళ్ళల్లా తన్నులు తిని దేవుడి చేత పడాల్సిన దరువు పడే బాప్తీసు అనుభవంలోకి వచ్చి అదే దైవజనుడు వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాకున్న అనుభవం, నేను చాలామందిని చూశాను. తృణీకరించిన వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయటం కానీ, తృణీకరించిన వాళ్ళే నన్ను ఫాలో అవటం కానీ నేను అది గమనించాను. నాకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించు, లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉండొద్దు. ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా ఉండొద్దు. సంఘంలో ఒక రకంగా బయట ఒక రకంగా ఉండొద్దు. దైవజనులు ఎదుట ఒక రకంగా, దైవజనులకు బయట ఒక రకంగా నువ్వు ఉండొద్దు. ఏదైనా ఒకలాగానే ఉండు. అది నీకు క్షేమం. ఎందుకంటే నలుగురు నవ్విపోకుండా బతికి కింతేలే అనుకుంటారు వాళ్ళు, లోపలైన బయటైనా ఒక రకంగానే ఉంటాయి. అదే నువ్వు యాక్టింగ్ చేస్తావు అనుకో, ప్రభు ఒకటే అంటాడు, వేషధారి ఆగు 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 అంటాడు ఆయన. వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించను అన్నాడు యేసయ్య మాట ఇది. మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలు పరలోకంలో వెళ్తారు అన్నాడు ఆయన. అంటే వారెందుకు ముందు వెళ్తారు అని మనకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు చెప్పినట్టుగా బ్రతకటానికి నడుం బిగించి బ్రతుకుతారు. ఆమెన్. హల్లెలూయా. మనం ఏం చేస్తాం, మన సొంత నీతి మీద మనం ముద్రలు వేసుకుంటాం. నేను పర్ఫెక్ట్, నీతిలో పర్ఫెక్ట్, భక్తిలో పర్ఫెక్ట్, పరిశుద్ధతలో పర్ఫెక్ట్, సాక్ష్యంలో పర్ఫెక్ట్, ప్రార్థన చేయటంలో పర్ఫెక్ట్, విజ్ఞాపన చేయటంలో పర్ఫెక్ట్, వాక్యం చదవటంలో పర్ఫెక్ట్, పరిచర్య చేయటంలో పర్ఫెక్ట్, ప్రసంగించటంలో పర్ఫెక్ట్, ఏంది పరిచర్య చేయటంలో పర్ఫెక్ట్, కానుకీయటంలో పర్ఫెక్ట్, దశంభాగం ఇయటంలో పర్ఫెక్ట్, ధనంలో దశంభాగం, ధాన్యంలో దశంభాగం ఇయటం పర్ఫెక్ట్, సమయంలో దశంభాగం పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్ అని చివరికి ఒక ముద్ర మొత్తం కలిపి ఒక చాటకు వస్తే ఏంటో తెలుసా, ఫుల్ఫిల్ అయ్యే మాట, నేను దేవుని యందు యథార్థంగా ఉన్నాను. ఇవన్నిటి పోగేసుకొని ఒక చోట పెట్టుకొని పలకగలిగే మాట ఏంటంటే, నేను దేవుని యందు యథార్థంగా ఉన్నాను. ఈ మాట నీలో ఆ గ్యాస్ సోడా తీసుకొచ్చి అది కనుక బుస్సు బుస్సు అని బొంగుదు చూడు, ఆ టైపులో సైతాన్ గాడు వచ్చి నీకు గ్యాస్ కొడతా ఉంటాడు అనమాట. ఐఆమ్ పర్ఫెక్ట్ అని అంటే ఇంకొంచెం బిగుసుకుంటా, ఐఆమ్ పర్ఫెక్ట్ అంటే ఇంకొంచెం బిగుసుకుంటా, బిగుసుకొని ఇక చివరికి ఏముండదు. చివరికి వాడు నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చేదాకా తీసుకుపోతాడు, ఆ భ్రమలో బ్రతికేలాగా చేస్తాడు. కాబట్టి నేను అప్పుడప్పుడు తరచూ ప్రార్థన చేస్తాను, నేను నీ యందు యథార్థంగా ఉన్నాను. భ్రమపరిచే ఆత్మ ఉద్రేకపరిచేయి, ఆవేశపరిచేయి, అసత్యాన్ని సత్యమని నమ్మించేయి. అది ఓ ప్రమాదం. ఏదో అవుతుంది అని గలిబిలి పెట్టి చివరికి బీపీ రేజ్ చేసి వాడు ఒక దరికి తెస్తాడు మొత్తాన్ని. చాలాసార్లు దాడి చేశాడు వాడు నా మీద. అట్లా అనుకొని చాలామంది జీవితాలు కుప్పగూల్చుకున్న వాళ్ళు ఉన్నారు, కాపురాలు కూల్చుకున్న వాళ్ళు ఉన్నారు. రే, నీ భార్య ఫలానా వాడు అట్ట అంటే చాలు ఇక మొదలైద్దిగా, మాయ్ నీ మొగుడు ఫలానా వ్యక్తితో ఇలా అనగానే ఇక నీకు మొదలైద్ది ఆ ఆలోచన. అవునా నా కోడలు అంతదా, అవునా నా అల్లుడు అంతటోడా, అదే ఇదే అని చెప్పని అనుమానం పెంచుకొని నువ్వు మూల కూర్చుంటావు, కాపురం నిలువను కూల్చుకుంటావు, కుటుంబం అంతా రోడ్డును పడిపోద్ది. కడుపున పుట్టిన పిల్లల విషయంలో కూడా, యవ్వన ఆడపిల్లల విషయంలో, మగపిల్లల విషయం లేనిపోయిన అనుమానాలు పెట్టుకుంటారు. చల్లి కానీ చండి కానీ ఇంట్లో పెద్దలు కానీ. ఈ చివరికి అట్టుకొట్టి ఎటు కూడా అయిపోయింది, నిందెటు కూడా పడదు. కాబట్టి ఇక ఆ వ్యక్తి నాకు కావాలని అడ్డం తిరుగుతారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. అప్పుడు ఈ తెక్క తిమ్మిరందుకుద్ది. చివరికి సంచి జరిదారంటే ఇక ఏమి లేదు, ఓమో వాయో వామో. ఎట్ట మొచ్చుకుంటే ఉపయోగం ఏముంది? నువ్వేం చేస్తున్నావు, లేనిపోయిన బురద వాడికి రాస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు, లేనిపోయిన బురదంతా ఆ పిల్లకి రాస్తున్నావు. కాబట్టి అయింది ఎటు కూడా అయిందిగా, ఏడవసాడ ఉతుక్కోవచ్చులే కానీ
ఇక ఆ వ్యక్తితో మాట్లాడుకుని పోదాం, మనం పోదాం, ఎటు కూడా మనం బతకలేం కానీ పోదాం పా అని చెప్పని ఆడపోయి రిజిస్టర్ మ్యారేజో లేదంటే ఆ అన్యుల గుళ్ళల్లోనో చర్చిలోని ఆడపోయి తాళిబొట్టు కట్టుకొని రహస్యంగా ఆడో స్నేహితుల సహాయంతో ఒక ఇల్లు తీసుకొని కాపురం మొదలు పెడతారు. అందాక తెస్తారు కొంతమంది. నిజమేది. ఇక వచ్చితే ఎంతసేపు. ఇప్పుడు మొన్న నేను చిన్న ఎగ్జాంపుల్ చూసా, ఇప్పుడు ఎందుకో గుర్తు చేస్తున్నాడు దేవుడు. ప్రభు ఇచ్చిన కొంతలో కొంచెం మాంసం తెచ్చుకొని నేను అమ్మాయిటి కూడా లేదు కాబట్టి నేను అన్నీ రెడీ చేస్తాను. వంట చేయటం చేత వచ్చు, నాకు వంట చేయటం చేత. అవన్నీ రెడీ చేసుకుంటున్న లోపల ఉపవాసం విరమిద్దామని చెప్పని ఈ పక్కన వచ్చి మోకాళ్ళు వేసి ఎప్పుడు వచ్చింది ఆ దొంగ పిల్లి వచ్చింది. అది వచ్చి ఒకడు పట్టుకొని పోయింది. అమ్మా ఎడిపోయిందా ఇది అని చెప్పని పోయి అటు అంత ఎత్తుకుతున్న చివరికి ఈ సందులో, ఆ ఇంటికి ఇంటికి మధ్యలో సందు ఉంది, ఆ సందులో దూరింది అది. నా అదృష్టం, దాని దరిద్రం ఏంటంటే ఆ మాంసం మొక్క ఆ రాయి మధ్యలో ఇరుక్కుంది, దాన్ని బీగుతుంది గట్టిగా. అది రాట్లా, అది గట్టిగా బీగుతుంది, రాట్లా. ఇది మొత్తం చెప్పిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది. అది గట్టిగా బీగుతుంది కానీ రాట్లా. ఇట్ట కాదని ఆ పక్కన ఒక కర్ర తీసుకొని కొంచెం స్టూల్ అడి జరిపి కొట్టబోతుంటే అది నన్ను బెదిరిస్తుంది. ఎందుకంటే అటు ఇటుకి పోవటానికి లేదు దానికి దారి, అంత ఎత్తేమో ఎగరలేదు పైకి. బెదిరించి ఇక దానికి అర్థమైపోయింది, నీకు సాగు కొడతలేని చెప్పని బెదిరించి మరి అది పారిపోయింది. ఎగ్జాంపుల్ అర్థమైందా? ఒత్తిడి పెడితే నీ కళ్ళ ముందే సప్పగా వెళ్ళిపోతారు. కాబట్టి లేనిపోయిన బురద బలమాక. నీకు నిజం తెలిసిందా? పిల్లగాడినైనా కూర్చోబెట్టి ఏంది సంగతి అని మాట్లాడు. లేదు పద్ధతి ఇది కాదనుకుంటే సరి చేసుకోమని చెప్పి ప్రభు చిత్తంలో వివాహ గడియలు సమీపిస్తే చక్కగా వివాహం చేసి ఒక 5 చేతులు ఆడపిల్లను పెట్టు, ఒక అమ్మను తీసుకొచ్చి ఆ వ్యక్తికి కట్టుబెట్టు, కాపురం కొనసాగించుకుంటారు. లేదు పెడగా పోయావా, వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు అంత అప్డేట్ అయిన వ్యవహారం, అంత యవన ప్రాయం అంతా అప్డేట్ అయిన వ్యవహారమే. కేసు పెడతావా? నేను మైనర్ని కాదు మేజర్ అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? 19 దాటిని నాకు ఓటక్కు వచ్చింది, నేను మైనర్ కాదు, చిన్నపిల్లని కాదు, మేజరు. ఓటక్కు ప్రకారం నాకు వచ్చిన ఏజ్ ప్రకారం నా సొంతంగా నేను ఒక వ్యక్తిని నిర్ణయం చేసుకొని వివాహం కూడా చేసుకోవచ్చు. అడగటానికి నువ్వెవరని తల్లిని తండ్రిని కూడా నిలదీసే పిల్లలు వచ్చారు. ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చంపుతారని నీళ్ళే కేసులు పెడుతున్నారు. అందాకెందుకు? అంత బురద బొలవటం ఎందుకు? ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు గమనించండి. లేనిపోయిన బురదలో పొలవమాక. వాళ్ళు లేనిపోయింది ఇక రకరకాలుగా ఆలోచనలకు అట్నే వెళ్ళిపోతారు, లేదంటే సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఒక యవనస్తురాలు ఉంది. ఎలికల మందు పేస్ట్ తెచ్చుకొని బట్టల కింద పెట్టుకుంది జాగ్రత్తగా. ఎక్కడ పెట్టుకుంది? బట్టల కింద పెట్టుకుంది. లైఫ్ ఏదైనా తేడా పడితే అది తీసుకొని నాకు తెలిసి ఇంకొక యవనస్తురాలు ఒక ప్రేమ వ్యవహారంలో తేడా పడుతుందని చెప్పని ఇదే ఎలికల మందే బిళ్ళలు అన్నమాట. ఇది తెచ్చుకొని పౌడర్గా చూసుకొని ప్యాకెట్లు పెట్టుకుంటుంది. ప్యాకెట్కి ఒక చిన్న పొట్లం దాకా కట్టుకొని దాచిపెట్టుకుంది. మొన్న కౌన్సిలింగ్ ఇచ్చాను, ఎట్ట ఉంది అని చెప్పని. నేను చెప్పిన ఎలికల మందు తిన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ ఒక్క మొక్క అందించి పక్కగా ఇంకొక దేవుని చిత్తంలో అడుగులేద్దాం. ఎలికల మందు తిన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? బాగా సబ్బు నీళ్ళు కలుపుతారు, నోట్లో గరాటా పెట్టి బలవంతంగా నువ్వు తాకపోయినా పైపులు నెట్టైనా పోతారు లోపల. ఇది ఒక సెక్షను. రెండోది ఇనిమా ఇస్తారు. ఇనిమా ఇస్తారు. రెండవది ఎక్కడి నుంచి వస్తుందంటే బాత్రూమ్కి పోయి ఆ పెద్ద పేగులో నుంచి పైపు తొడిగేసి లోపలికి నెట్టేస్తారు. ఇక ఉంటుంది నీ వ్యవహారం.
అది తిన్న తర్వాత నువ్వు ఎప్పుడుకో ప్రభు చిత్తం అయితే ఒక మనిషి అవచ్చు, లేదంటే ఎప్పుడు వీక్నెస్గానే ఉంటావు. ఆ మధ్యకాలంలో శ్రీ అనే హాస్పిటల్ గుంటూరులో ఉంది. మా నాయనమ్మను చేరిస్తే ఆడకు పోయా. మందు తాగుతా టచింగ్ కోసం ఎలికల మందు పేస్ట్ నాకాడు ఆయన. పూర్తిగా పేస్ట్ మొత్తం తిండం. చింతపండు రంగులో వస్తున్న యూరిన్, కళ్ళు కూడా పసుపు రంగులోకి మారిపోయాయి. చచ్చిపోతాడని అందరు డాక్టర్లు చెప్పారు. ఆమె ఏడుస్తుంటే నేను చెప్పా, ఏం కాదమ్మా, దేవుడు కృపణిస్తాడు, కన్నీరు ప్రయత్నం చేయి. ఏం ప్రయత్నం చేయి? కన్నీటి ప్రార్థన ప్రయత్నం చేయి, యేసయ్యను నమ్మించే ప్రార్థన చేయి అని చెప్పానన్నా. ఇలా మందు తాగిన వాళ్ళు ఇది ఇప్పుడు పురుగుల మందు తాగినా, ఎలుకల మందు తిన్నా, పేస్ట్ తిన్నా, ఇలా పరిస్థితి అంత ఇదే. వాళ్ళ దగ్గర నుంచి అది కక్కించాలంటే పైపులోంచి కొన్ని పోస్తారు, అంటే పైపుతో నోట్లోంచి కొంత పోస్తారు, తర్వాత పెద్ద పేగులో నుంచి కూడా కొన్ని ఎక్కించి మొత్తం బయటికి లాగుతారు. ఈ గందరగోళంలో ఎంత గుల్లవుతావో తెలుసా? ఎంత గుల్లవుతావో తెలుసా? కండువ బాగా జాడిచ్చి దాన్ని గనక గట్టిగా నీళ్లు లేకుండా పిండితే ఎట్టయితుందో అంత నలిగిపోతావు నువ్వు. ఎవరైనా మగోడైనా ఆడకూతురైనా ఎవరైనా సరే, యవనస్తురాలైనా ఎవరికై అందరికీ చెప్పే మాట ఇది. అంత గుల్లవుతావు. అంత దాకా అవసరమా? ఆ తర్వాత నువ్వు మనిషి కావాలంటే చాలా కష్టం అవుతుంది. గందరగోళంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. దయచేసి అలాంటి ఆలోచనలు ఉంటే మానుకొని ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తితో వివాహాలు జరగటం అనే విషయం కానీ, నా ప్రభువే అన్యాయస్తుడు కాదు, ఆయన ఖచ్చితంగా న్యాయం జరిగించగలడు. కొంతమంది భర్త మీద ఆధిపత్యం చలాయించాలని, నేను పోతే దీనికి తెలుస్తుంది, నేను పోతే వీడికి తెలుస్తుంది అని చెప్పాలి. ఉట్టిదే ఏమీ లేదు. నిలువున జీవితాన్ని నాశనం చేసుకుంటారు, పిల్లల్ని అనాథలను చేస్తారు. అట్ట కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. చూడు నేను మందు తింటా చూడు అందంటే ఇదే కాలనీ. ఆ పైన వైఎస్ఆర్ బొమ్మ ఉంది. ఇది ఎందుకు తింటదిలే అనుకో, చూడు నేను చస్తా అంటే ఇది ఎందుకు చచ్చుద్దిలే అనుకోండు. పసిపిల్ల కౌగిట్లో ఉంది. ఏమి లేదు, చిన్న మాట కాడ బరాబరా ఇంట్లో పోయి ఉరిపోసుకుని అంతే చచ్చింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే వాడు ఒకడు నడుపుతానే ఉండు భూమి మీద, ఇంకొకడు సంఖలో ఉన్నారు. చిన్న మాట కాడే నేను చస్తా అంటే అంతే పోయి ఉరిపోసుకొని చచ్చింది ఈ కాలనీలో ఒక తల్లి. రాజశేఖరుడి బొమ్మ ఉంటుంది, అదే బజారు. అందరికీ తెలిసిన వ్యవహారం ఇది, నేను చెబితే కొత్త ఏం కాదు. ఆ పిచ్చి ప్రయత్నాలు మారింది. ఒకప్పుడు ఉన్నాయి ఆ దురాత్మలేడు పనిచేసాయి. నా ప్రభు కృపను బట్టి ఈ అల్పుడిని ఉపయోగపెట్టుకుని వాటన్నిటిని లయపరిచాడు. ఆమెన్, హల్లెలూయా. లేదంటే మాత్రం చాలా వ్యవహారాలు, ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి. నిన్ను ప్రేరేపిస్తుంది దుష్టుడు, దురాత్మ కాదు. వాళ్ళని ప్రేరేపించి ఆత్మహత్యకు ప్రేరేపించి ఒక దురాత్మ ఈ కాలనీ మీద ఏలుబడి చేసింది. కామ వికారపు చేష్టల చేత నింపబడేలాగా ఈ కాలనీ మీద కొన్ని దురాత్మలు ఏలుబడి చేశాయి. 2024 సంవత్సరంలో నవంబర్ మాసంలో జరిగిన ఆ సభల్లో, ఆ బయట రోడ్డు మీద జరిగినటువంటి ఆ కోటాలను బట్టి ఆ దురాత్మలన్నిటినీ నా ప్రభు లయపరిచాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రభు సంకల్పంలో నువ్వు నిలబడకుండా నీ జీవితాన్ని నువ్వు చేజేతులారా పతనం చేసుకునేలాగా అపవాది వాడి దోతలు నిన్ను ప్రేరేపిస్తుంది. దేవుని సంకల్పం చాలా గొప్పది. తొందరపడి అలాంటి నిర్ణయాలు చేసి నువ్వు తొందరపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే గందరగోళం అవుతుంది నీ బ్రతుకు. నీ పిల్లల పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ఓ తల్లి, ఓ తండ్రి, మొదటిగా దేవుని పాదాలు పట్టుకొని అడగటం నేర్చుకో. ముందు నిందలు కాదు, బురద బులవటం కాదు, కానీ నా ప్రభువా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది నీ చిత్తమా అని చెప్పని కూర్చొని అడగటం నేర్చుకో. అడగటం నేర్చుకుంటే ఖచ్చితంగా నా ప్రభు నీకు తెలియపరుస్తాడు. ఆ విషయాన్ని నీకు ఖచ్చితంగా స్పష్టం చేస్తాడు. అలా కాకుండా నీకు నచ్చినట్టు ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే చిట్ట చివరికి నీ బిడ్డ కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, శవంగా నీ ఇంటి ముందు పడుకొని ఉంటే ఏడవలసి వస్తుంది కూర్చొని. అంత దాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా దేవుని సంకల్పంలో పిలువబడ్డామని చెప్పని నీ బిడ్డలకు అర్థమైనప్పుడు చెప్పిన మాటను బట్టి
నువ్వు భక్తి పరురాలు అయితే, భక్తుడు అయితే దేవుని పాదాలు పట్టుకొని మోకాళ్ళు వేసి, ఏంది ప్రభు ఇది నీ చిత్తమేనా, వాస్తవమేనా, అయితే నీ చిత్తమైతే జరిగించని ప్రార్థన చేయటం మొట్టమొదట బుద్ధిగల కన్యకలు లేదంటే జ్ఞానవంతురాలు చేసే పని అది. అలా కాకుండా పెడగా ఇంకేదో అనుకొని చెప్పని అడుగులేస్తే తీరా తేడా పడుతుంది పరిస్థితి. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, గమనించండి. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి మోషేను కూడా ఎప్పుడో చంపేయాలనుకున్నాడు వాడు సైతాన్ గాడు. కానీ దేవుడు తన సంకల్పం చొప్పున మోషేని జాగ్రత్త చేసుకుంటా వచ్చాడు. ఈరోజు నీ బిడ్డల మీద ఏ విషయంలో అయినా వాడు దాడి చేస్తూ ఉండొచ్చు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నీ పిల్లల విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు జాగ్రత్త జాగ్రత్త. ఒకవేళ నన్ను శిక్షించట్లేదు కదా అని చెప్పి నువ్వు విచ్చలవిడిగా బ్రతకటానికి ఇంకా బరి తెగించవచ్చు. జాగ్రత్త, ఎప్పుడొచ్చి పడుతుందో దేవుని శిక్ష అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్నావు. జాగ్రత్త, దిద్దుకో. ఇప్పుడు కానీ దిద్దుకో. నా ప్రభు అన్నాడు, దిద్దుకునేవాడంటే ఇష్టం, దిద్దుకునే ఆమె నాకు ఇష్టం అని చెప్పి అంటున్నాడు. తొందరపడి లేనిపోయి కల్పించుకొని ఇంకేదో చేసుకోమాక. నా ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు. అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతో మాట్లాడుతున్న మాట, నాతో, మనందరితో మాట్లాడే మాట, ఇలా వెట్టి చాకిరిని బట్టి మొరపెడుతున్నటువంటి ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయిల్ను విడిపించడానికి మోషేని దేవుడు కోరుకుంటే, ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు దేవుడు తన సేవ కోసం. ఎందరో ఇలాంటి అపవాది చేత ఆ బంధకట్లలో, ఆ బానిస బ్రతుకుల్లో, ఆ వ్యసనాల నుంచి విడిపించబడలేక, పాప బంధకాల నుంచి విడిపించబడలేక, మార్గం చూపించే వారు లేక, అసలు ఎలా అడుగులు వేస్తే నేను విముక్తి పొందుతాను, ఈ బంధకాల నుంచి విడిపించబడతాను, ఆ బలహీనతల నుంచి విడిపించబడతాను, నిత్య రాజ్యపు వారసుడుగా నేను ఎలా ఆ స్థానం దక్కించుకోగలుగుతానని చెప్పని దారి ఎరుగక, మార్గం తెలియక అనేకులు కోకొల్లలుగా ఈరోజు భూమి మీద ప్రజలున్నారు. యేసయ్య అన్నాడు, కోత యజమాని యొద్దకు వెళ్ళి పనివారిని పంపించవయ్యని బతిమలాడమన్నారు. మీకు మనసుంటే మీరు కూడా కదిలి వెళ్ళండి అని చెప్పి నేను ప్రభు అడుగుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని పిలుపుండి కూడా ఇంకా కదలకపోతే, మా నానండి, మా అమ్మండి, మా తాతయ్య అండి, మా అమ్మోళ్ళ నానండి, లేదా మా నాన్నోళ్ళ నానండి, మా బాబాయ్ అండి, చిన్నమ్మండి, పెద్దమ్మ, మేనమ్మ, ఇవన్నీ సోదాపు, మా కులం అండి, మమ్మల్ని, ఇవన్నీ వద్దు. అవన్నీ చూసి దేవుడు నిన్ను పిలవలేదు. నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డావు. నీ తల్లి తండ్రి శారీరక ధర్మాన్ని నెరవేర్చుకుంటున్నప్పుడు ఆయన అనాది సంకల్పం నిన్ను గుర్తు చేసుకున్నాడు. కాబట్టి నీ తల్లి కడుపున బీజంగా పడటానికి ప్రభు అవకాశము, నువ్వు బీజంగా పడటానికి ప్రభు యొక్క అవకాశం, అనుమతి ఇవ్వబట్టే నువ్వు ఆయన ప్రణాళికలో పిలువబడ్డ ఒక మగ పిల్లగాడికి అయినా సరే, ఒక ఆడపిల్లగైనా సరే, అయ్యా నేను ఇంట్లో పెద్దదాన్ని, మా అన్న ఉన్నాడు, ఆయన తర్వాత నేను, మా చెల్లి ఉంది, ఇవన్నొద్దు, నువ్వు లెక్కలు చెప్పు మాకు. ఆయనకి తెలుసు అన్నీ. మోషే కూడా అట్టినాడు. అయ్యా నా నాలుక మాంద్యం అంటే, ఆ పాప మోషే, మీ అన్న నీకు నోటి సహాయంగా ఉంటాడు, పద నువ్వు గదులు అన్నాడు. సరే నన్ను బొమ్మంటుంది, నాకు సూచన ఏంటంటే ఇదిగో ఈ పర్వతం మీదకి వచ్చారంటే, ఒకానొక రోజు యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడు, ఆ ఒలీవల కొండ మీదకి వస్తాడు. మనం అంతా కూడా అక్కడి నుంచి అట్లా పైకి చూస్తాం, బాగుంది. అయితే ఈ పర్వతం అంటే దేవుని సన్నిధి, ఈ పర్వతం అంటే దేవుని సంఘం. అందరూ ఆడకు వచ్చి సేవిస్తారు. ఎలా? నువ్వు నిలబడి ఆయన మాటలు అందిస్తే ఆ రక్షణ మార్గం ఏంటో వారికి తెలియపరిస్తే నా ప్రభు కృపను బట్టి వారు బయటకు వస్తారు. ఉన్నతమైన సేవా సంకల్పంలో మీరు పిలువబడ్డారు. నీవు పిలువబడ్డావు. ఒక ఆడపిల్లగా నువ్వు పిలువబడ్డావు, మగ పిల్లగాడిగా నువ్వు పిలువబడ్డావు, గృహిణిగా నువ్వు పిలువబడ్డావు, ఒక భర్తగా నువ్వు పిలువబడ్డావు, ఒక ఇంట్లో పెద్దగా కూడా నువ్వు పిలువబడ్డావు. ఏది నేనా? నా వయసు ఎంత అంటే ఆపు. ఆ వయసులో రక్షించబడాల్సిన ఆత్మలు ఎన్నోన్నాయి, అన్నీ రక్షించుకుంటాడు. నువ్వు బెదిరిపోవాల్సిన పని లేదు. ఎంత ఘోరమైన భారమైన కాడి మీద పెడతాడని దుడుక్కుగా తొందరపడని అవసరం లేదు. ఆయనకి తెలుసు అన్నీ. నువ్వు ఎంత మొయ్యగలవో, ఎంత వాటికి నీకు శోధన అనుమతిస్తే సహించగలవో, ఓర్చుకోగలవో, నిలబడగలవో
ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అంత మట్టికి అనుమతిస్తాడు ఆయన. యేసన్న గారు పాట రాసుకోలో, శోధింపబడు వారికి తప్పించు మార్గము చూపించు వాడవని, నీవు వాడు పాత్రగా నేనుండుటకని రాసుకోలా. అట్లానే ఇప్పుడు నిన్ను ప్రత్యేకంగా దేవుడు కోరుకున్నాడు. ఐగుప్తు అనేటి ఆ లోక సంబంధమైన ఆ బానిసత్వంలో బ్రతుకుతున్న ప్రజలను రక్షించడానికి నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డ వ్యక్తివి. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అయ్యా నేను అట్లా కాదు ఇట్లా కాదంటే మరి ఎట్టా చెప్పు, నువ్వే చెప్పు ఆయనకి ఏదో సమాధానం. నా ప్రభు ఎదుట నేను ఒకప్పుడు అర్హుడిని కాదు, అర్హత లేదు, నా బ్రతికిలా ఉంది, నేను బ్రతకాలనుకోవట్లేదు, చనిపోవాలనుకున్నాను, పరిచారకుడిగా ఉన్నప్పుడు చాలా రోజులు ఏడ్చిన ప్రతిసారి ప్రభు అనేవాడు, సరే నువ్వు చెప్పినట్టే నేను చనిపోతానన్నావు కాబట్టి తీసుకుంటా, నువ్వు చెప్పినట్టే తీసేసుకుంటా. సరే నా సేవ ఎవరు చేస్తారో చెప్పు అన్నాడు ఆయన. సేవ చెయ్యాలి నువ్వు అన్నప్పుడు వచ్చే దుఃఖం ఒక రేంజ్ అయితే, చుట్టూ ఉన్న పరిస్థితులను తట్టుకోలేక ఏడ్చేది ఒక రేంజ్ అయితే, సరే నువ్వు సేవ చేయనంటున్నావు కాబట్టి తీసుకుంటా, మరి నా సేవ ఎవరు చేస్తారో చెప్పు అన్నాడు. అంటే నేను చేయవలసిన ఆ సేవ పలానా ఎవరు చేసేది చెప్పు అన్నాడు. నాకెడ తెలుస్తుంది? ఆ మాటకి ఇంకా ఘోరంగా ఏడ్చేవాడిని. అట్టుకొట్టి ఇటుకొట్టి చివరికి ఇట్ట తెచ్చాడు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, నా తల్లి కానీ తండ్రి కానీ కుటుంబంలో పెద్దలు కానీ సహకరించట్లేదు సేవ అంటే, లేదు దైవజనుడే ఒప్పుకోవట్లేదు, అడ్డం తిరుగుతున్నాడు వివాహం అంటే. ఆ పాపు దేవుని సంకల్పం దాటి నువ్వు ఇంకా పోలేదు. దేవుడు నిన్ను కాదని ఇంకొక వ్యక్తికి అవకాశం ఇవ్వలేదు, నీకే మొట్టమొదటిగా అవకాశం ఇచ్చున్నాడు దేవుడు. కాబట్టి ఆ స్థానం తగ్గించుకోవటానికి ప్రయాసపడు. దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడితే మాట వినని వ్యక్తులు కూడా దేవుని కృపను బట్టి మాట విని లోబడి ఆయనకి, యేసయ్యకు లోబడి ఆయన చిత్త ప్రకారం నిలబడి వివాహాలైన ఘనంగా జరిగిస్తారు. ఆయన చిత్త ప్రకారమే నీకు ఊరు అహరోన్లై వాళ్ళు, నువ్వు పదమ్మాయి, నువ్వు నీ వెనకాల మేము వస్తాం, మేము ప్రార్థన చేస్తాం పదమ్మాయి అని చెప్పని వాళ్ళు నిలబడతారు. అబ్బాయి నువ్వు బదరా మేము వెనకాలని ప్రార్థన చేస్తామని వాళ్ళు నిలబడతారు. అలా చేస్తాడు నా ప్రభు ఖచ్చితంగా. ఆయన చేయుటకు సమర్థుడు. మనం నమ్మకపోవటమే అంత గందరగోళం. కొద్దిసేపు నిలకడగా నిలబడతాం, మళ్ళీ ఏమన్నా కదిలిపోవచ్చు, కొంచెం నిలకడ నిలబడతాం, మళ్ళీ ఏమన్నా కదిలిపోవచ్చు. ఈ తంతంతా జరుగుతుంటే ప్రభు ఏం చేస్తాడు? నిలబడే చూస్తూ ఉంటాడు. ఆయన ఎంతకాలం కదులుతావు, కదులు అనే చూస్తూ ఉంటాడు. కదిలేవాళ్ళు కాదు నా ప్రభుకు కావాల్సింది, స్థిర బుద్ధి కలిగి ఒక స్థిరమైన నిర్ణయం కలిగినటువంటి వ్యక్తులు కావాలా. పేతురు పదాలు కదిలిపోయేవాడే. ఒకరోజు అడిగిండు, నిన్ను ఎమ్మడిచ్చునగా మాకేమొస్తుందని. పలానా ఇలా వస్తుంది అన్నాడు. అయినా కదిలిపోయాడు, కానీ నా ప్రభు నిలబెట్టుకున్నాడు. ఆయన కృప, అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నా మాటలు ముగిస్తున్నాను. ఐగుప్తులో నుండి, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన ఆత్మలు ఉన్నాయి. అనేక ఆత్మలు నశించిపోవచ్చా, దారి తెలియక, నెమ్మది సమాధానం లేక అల్లాడుతూ కొంతమంది రాలిపోతున్నారు, కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు, కొంతమంది ఆ మురికిలోనే బ్రతుకుతున్నారు. నీలో కొద్ది కూడా చలనం లేకుండా నా జీవితం, నా భవిష్యత్తు, నేను ఇంకా చదువుకోవాలి, పై తరగతులు చదవాలి, మంచి జాబు సంపాదించాలి, యూనివర్సిటీలో కూడా ఆ పీజీ అని చెప్పని, ఇంజనీరింగ్ అని ఇంకేయో చదవాలి, నేను దేవుని సేవ కాదు, నా బ్రతుకు నేను కట్టుకోవాలి, ఆ తర్వాత ఆ చదువుతాను, ఉద్యోగం చేసుకుంటాను, నేను సేవ చేస్తానంటే అవునా? సరే అంటాడు ఆ దేవుడు. నువ్వు ఏ విషయమై నువ్వు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ పరిగెడుతుంటావో, చదువు అంటావా, అవి సబ్జెక్టులు ఫెయిల్ చేసి పక్కన పెడతాడు నిన్ను. జాబ్ అంటావా, నువ్వు ఎంత పెనుగులాడిన జాబ్ రాదు ఆయన సంకల్పంలో నువ్వు పిలువబడి ఉంటే. ఈ వివాహం కాదని ఇంకో వివాహం చేసుకుంటావా, ఇక ఉంటుంది నీకు. పొద్దున్న చెప్పాక చింతకాయ పచ్చడి తిరగదొక్కటే, ఇక బద్ద ఆకల, ఊపిరి ఆడదు,
వాడు పద్దాకలు ఇక శాడిజంగా మొదలు పెడతా ఉంటాడు. ఇక వాడి వ్యవహారం. దేవుడు చెప్పినట్టు అడుగులు వేసి ఆ వ్యక్తితో వివాహమా కుదురుగా ఉంటుంది. అన్ని విషయాల్లో ప్రేమ, నెమ్మది, సమాధానం కలిగి ఉంటావు. దేవుడు చెప్పిన ఆ సంఘంలో నిలబడ్డావా, అసలు నీ ఉన్నత స్థాయి ఎదుగుదల ఎవడు ఆపలేడు. నా ప్రభు నాకు చెప్పినట్టు నేను అడుగులు వేసిన దాన్ని బట్టి నేను ఎంతగా ఆశీర్వదింపబడ్డానో చెప్పడం మొదలు పెడితే ఇక రోజులు ప్రసంగం అయితే. అవును, వాస్తవం ఇది. అక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళటం, ఇక్కడ కాదంటే ఇక్కడ. ఇక అట్లా చేయటాన్ని బట్టి నేను ఎంతగా ఆశీర్వదింపబడ్డాను. ఒకవేళ ఇతరులకు నచ్చకపోవచ్చు, కానీ నా ప్రభువుకు నేను నచ్చే ఉన్నాను. మొదటిగా నా ప్రభువుకు నేను నచ్చాలా, ఆయన ఎదుట యథార్థంగా నా భక్తి, ప్రవర్తన, సాక్ష్యం, పరిశుద్ధత అన్నీ ఆయన కృపను బట్టి యథార్థంగా నేను చూసుకోవాలి. అలాగే సేవ, బోధ విషయంలో కూడా ఆయన కృపను బట్టి యథార్థంగా చూసుకోవాలి. ఆయనకి నాకు కనెక్టింగ్ ఉండాలి. ఇది లేకుండా మీ ఇతర జనంతో కనెక్టింగ్ అని పేరు, ప్రఖ్యాతులు, మెప్పు, ఘనతలు అనుకుంటే అసలు అక్కడ పోద్ది జీతం. పొందాల్సిన కాడు జీతం పోతే ఉండాల్సిన స్థానం కోల్పోయి ఎక్కడో కింద పడి ఉండాల్సి వస్తుంది. అవి ముఖ్యమా, ఇవి ముఖ్యమా? ప్రభు అన్నాడు, పర సంబంధమైన ధనాన్ని ఆర్జించుటకు అంటే సంపాదించడానికి పరిగెత్తండి. అక్కడ దొంగ ఉండడు, తుప్పు పట్టదు, చిమిట కొట్టదు అంటే తుప్పు పట్టదు, చెదలు పట్టదు. ఆ ధనం జాగ్రత్తగా పదిలంగా ఉంటుంది. కాబట్టి నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పటికైనా ఇక దేవుని మాటకు లోబడు. వాళ్ళు ఎవరో కనుక అబ్బాయి పెళ్లి విందురా రాండి అంటే కాదు, పొలం చూడబోతున్నా, జత ఎద్దులు కొన్నా, ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నా, ఏది అప్పుడే రమ్మంటుందని పోయినట్టు కాదు. కారణాలు చూపించమాక. ప్రభు చెప్పాడా సరండవు. నీ ఇంట్లో వ్యతిరేకతలు ఉండొచ్చు, కానీ నా ప్రభు మాత్రం నువ్వు యథార్థంగా నిలబడి ఆయన కోసం అడుగులు వేస్తే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సహాయం చేయండి అంటూ ఆయన పాదాలు పట్టుకుని అడుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం అండి. ప్రభు చెప్పినట్లుగా తన చిత్త ప్రకారం అడుగులు వేసి ఆయన ఉన్నతమైన సేవ చేసి ఆయన నామాన్ని గనపరుచుకునేలాగా ప్రభువే తోడండి సమస్తం జరిగించి ఆశీర్వదించునుగాక. అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయా, మీరు అందించిన దేవా, తెలియపరిచిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలు ఏవి దేవా వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమ్మరవేయటానికి కూడా కృపనివ్వండి. నీ చిత్తమే నెరవేర్చబడును గాక, నీ సంకల్పమే జరుగును గాక. అడ్డుగా ఉన్న సమస్త అడ్డులు తొలగించి మార్గం సరళపరిచి నీ చిత్త ప్రకారం ఒక స్థిరమైన నిర్ణయంతో అడుగులు వేసి నువ్వు నిర్ణయించిన స్థానం దక్కించుకోవటానికి కూడా కృపనివ్వండి. అయ్యా, నీవు చెప్పిన పని చేయకుండా నీకు వేరుగా బ్రతికితే మేమంతా వ్యర్థులమే అయిపోతాం. మా బ్రతుకంతా చీకటమయమైపోతుంది. అలాంటి బ్రతుకు, అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్లకుండా అయ్యా నీ కృపచేత నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు చెప్పినట్టుగా అడుగులు వేసి నీ పని చేసి నీ నామాన్ని గొప్ప చేసుకోవడానికి కూడా కృపనివ్వమని బతిలాడుతున్నాను. అన్ని విషయాల్లో నువ్వు తోడు నడిపించమని ఆనాడు మోషేతో అంటున్నావు. ఇదిగో నా ప్రజలను విడిపించడానికి నిన్ను పంపిస్తున్నాను అంటున్నావు. అయ్యా, ఈరోజు ఇదిగో ఈ లేఖనపు కాంచెలోంచి ఇదిగో వింటున్న నీవు కదలాలి, దేవుని పనికి కదలాలి, దేవుని పనికి ఇదిగో వివాహ విషయంలో కూడా ఇలా జతపరచబడాలని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అన్ని విషయాల్లో కృపనివ్వమని, నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు. నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నావు. 2 తిమోతి 1:12 చేతులకు అప్పజెప్పుకుంటున్నామయ్యా. కాపాడండి, మీరే నడిపించండి. మీ హస్తం మా పక్షంగా చాపండి ప్రభువా. మా కోసం ప్రార్థించండి అని ఆయన రీతిలుగా అడుగుతున్నాడు. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించండి. నేను దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు అవసరత అక్కరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం, పరిచయం కోసం, వాక్యం ద్వారా విన్నదాన్ని బట్టి గతంలో ఇప్పుడే నీకు ముందైనా అనేక రీతులుగా దేవా ప్రార్థిస్తున్నాడు. ఉపవసించి వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన ఇలా అనేక రకాల ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెలిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. నీ ఆత్మకార్యములు జరిగించమని మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావం నీ పాసన పెడుతున్న యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణమైన ఒకటి ప్రభావం బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం.
బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డా సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్నాలు, నిద్రలు చూసి సమస్త మంచి నీ పాసాలు పెడితే ఏసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని, సిలువ రక్తాన్ని త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. నీ సంతోషం పరిపూర్ణమవునాడు త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలు, ప్రయాణాలు, ప్రయత్నాలు అన్నీ ఎట్లా నీ చిత్తంలో ఉన్నాయో అన్నిట్లో చూడండి. నీ చిత్త ప్రకారం సమస్తం జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని, నువ్వు మాత్రం మహిమ పొందమని. సంఘ బిడ్డల పనులు అన్ని విషయాలు తోడండి. ఈ ప్రార్థనలోకి పిలిచిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించు. అన్ని విషయాలు కృపనిచ్చి నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరుచుకుంటూ నన్ను, మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా, దైవ చిత్త ప్రకారం ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్నా. అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడ్డలకు, సహదాసులు, సహకారులకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన మాట చొప్పున వెంబడిస్తున్న దైవజనులకు, సంఘ పెద్దలు, పరిచారక విశ్వాసులకు, కుటుంబ సభ్యులు, కలిగిన చరస్థిర ఆస్తులు, పసిబిడ్డలు, పెద్దల వారి అందరికీ నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడై ఉండి ప్రభు చెప్పిన తన చిత్త ప్రకారం సేవ చేసి, తన చిత్త ప్రకారం జతపరచబడి ఘనమైన సేవ చేసి, ఆనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఆయన నిలబెట్టుకొని, బడా మంచి దాసుడా, మంచి దాసురాలు అని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు ఇచ్చి నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేసే వధువుల ఉన్నత స్థానం ఇచ్చి, యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసే భాగ్యం కలుగు చేసి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. మనం సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, అనేకులు సంపూర్ణ సిద్ధి పొందేలా కూడా ఆయన మాత్రమే చేయునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రవేశు రక్తమునకేచే, ప్రవేశు నామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు, ఎంత ప్రమాదం, మాంత్రిక విగ్రహం, ఏ కీడైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. వాటిని ఆశ్రయించిన వారినందరి యెహోవా ఈరే, యుద్ధం యెహోవాదే. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విఖాందాల్లాషా. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.